మాట్లాడితే ఊరుకుంటారా? డిబేట్ కి వచ్చి అసెంబ్లీకి వెళ్ళండి. మీకా రామారావు గారు కరెక్ట్ కాదండి. ఇది ప్యానెల్ సభ్యుల్ని వాళ్ళు చాలా ఒక్క నిమిషం శిరీష గారు రమణ గారు ఒక్క సెకండ్ రామారావు గారు నువ్వెవడమే నన్ను నిర్దేశించడానికి ఉంటే ఈ సబ్జెక్ట్ మాట్లాడినా అని చెప్తాను. చాలా మర్యాదగా మాట్లాడతాను నేను. నన్ను అడగటం నువ్వెవరు అయ్యా? మేడం రామారావు గారు నేను మిమ్మల్ని క్లియర్ గా సబ్జెక్ట్ గురించి ఒకటి రామారావు గారు వాళ్ళు చాలా ఉందాగా రామారావు గారు ఒక్క సెకండ్ దానికి వచ్చాం మేము. నువ్వు మాట్లాడుతుంటే రాలేదు. వీళ్ళకి బుద్ధి లేదన్నావు. నువ్వెవరో బుద్ధి నేర్పడానికి ఉపయోగం లేదండి. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ట్రాన్స్పరెంట్ అనే వార్డు అసలు మేమంటే ఎక్కడ పట్టుకొచ్చామంట. అది వేలకే పేటెంట్ ఉందా ఏంటి? అసలు రామారావు గారు ఫస్ట్ వాళ్ళు రామారావు గారు ఇక్కడ ఎవరు వ్యక్తిగత దూషణలకు వెళ్ళలేదు. వెంకటరమణ గారు కావచ్చు, శిరీష గారు కావచ్చు, చాలా క్లియర్ గా పద్ధతిగానే మాట్లాడారు. మిమ్మల్ని అక్కడ ఎక్కడా విమర్శించింది లేదు. మీ వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, మీరు అక్కడ ఏం ఎక్కిస్తూ వచ్చి చెప్పారు అన్నది కూడా చాలా సద్విమర్శగానే వాళ్ళు చేశారు తప్పితే పర్సనల్ గా వాళ్ళు అటాక్ చేయలేదు. మీరు ప్యానెల్ సభ్యుల్ని అలా అనడం కరెక్ట్ కాదు. ముందుగా దయచేసి ప్లీజ్ ప్యానెల్ సభ్యులకి మీరు మాట తూరినందుకు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. వాళ్ళు మాట్లాడేటువంటి విధానంలో రామారావు గారు చెప్తున్నా వాళ్ళు ఎక్కడ అదే రామారావు గారు వినండి అభ్యంతరం ఉంటే చెప్పండి. అంతేగాని చేయండి. బుద్ధి లేదు, సిగ్గు లేదు, మాట్లాడొద్దండి దయచేసి. అదే రామారావు గారు మాట్లాడొద్దని చెప్తున్నా. డిబేట్ కి వచ్చిన తర్వాత ఇప్పటికైనా సంస్కారం నేర్చుకోండి. ఇప్పటికీ నేర్చుకోండి. బూతులు మాట్లాడారు వాళ్ళందరూ రాలేదు. సంస్కారం కాదు. ఇంకా దాన్ని డైవర్ట్ చేయడానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడటం? మీరు చెప్పండి, టాపిక్ చెప్పండి, మేము దానికి సమాధానం చెప్తాం. ఆపే కదా బాబు, నువ్వు ఆపవు కదా. ఇప్పుడు ఒకటి మేడం, ఇక్కడ విద్యా వ్యవస్థ నాడు నేడు తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పారదర్శకంగా ప్రక్షాళన చేసి ఆ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోయాము. ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ కానీ ఆ యొక్క పాఠశాలను కూడా ఏదైతే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో సీట్లు దొరకినటువంటి పరిస్థితికి విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అదే నీ ఇంటరప్షన్ అర్థమవుతుంది వెంకటరమణ. నీకు మామూలు కాదు, బుద్ధుంటే నువ్వు మాట్లాడవు. నీ యొక్క రన్నింగ్ కామెంటరీ ఇది మాట్లాడుకొని మీరు ఓర్పుగా విని తర్వాత ఆన్సర్ చేయటం లేకపోతే కౌంటర్ చేయటం నేర్చుకోండి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. నేను బుద్ధి డిబేట్ కి రాలేదు. ఇదే ఫస్ట్ టైం నేను డిబేట్ చేయడం. నేను ఇదే ఫస్ట్ టైం. నాకు తెలియదు. మరి నువ్వు సంస్కారం నేర్పాలి. నాకు నీకు నాలెడ్జ్ ఉంటే, నీకు జ్ఞానం ఉంటే నువ్వు మాట్లాడు. కనీసం ఇది ఉండాలి కదా మీకు. పెట్టింది వాస్తవం కదా వెంకటరమణ? ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు ఏంటది? ఇంగ్లీష్ నలుగురు తయారు చేసి అక్కడ మంది తయారు చేసి అందరికి ఇంగ్లీష్ వచ్చిందని చెప్పడమా? అందరికి ఇంగ్లీష్ వచ్చిందని చెప్పడమా? ఈరోజు మాట్లాడమని ఇంగ్లీషు చెప్పే అబద్ధాలు వినడానికి ఇంకా వినాలి మేము. మీ అబద్ధాలు ఇంజక్షన్ పడిందని ఇది అర్థమవుతుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లండన్ వెళ్ళలేదేమో ట్రీట్మెంట్ కి. నీకు ఇవ్వలేము. నువ్వు అసలు ఈ విధానం ఏంటి? బుద్ధి అంటే నీ కోపము, బుద్ధి లేదంటే అర్థం ఏంటంటే ఇదే. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు ఇంటరప్ట్ అవుతావు? 2 నిమిషాలు కూడా ఓపిక పట్టలేవు నువ్వు. ఒకటి మేడం, మాట్లాడితే అది చూడండి. అతను రన్నింగ్ కామెంటరీ. ఇతను డిబేట్ అంటే ఇతను సీనియర్ అంట, మేము జూనియర్ అంట, మాకు చేత కాదని డిబేట్ చేయటం. ఇతను మధ్యలో ఎంటర్ఫీర్ అవుతారు. రామారావు గారు రమణ గారు పర్సనల్ గా కాదు, సబ్జెక్ట్ పరంగా వెళ్దాం ప్లీజ్. ఒకరినొకరు దూషించుకోవడం కాదు ఇక్కడ. ఆపిన తర్వాత కూడా అతను దూషించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్తున్నాను నేను. రామారావు గారు ప్లీజ్, ప్యానెల్ లో ఉన్న సభ్యులకు గౌరవం ఇవ్వడం సంస్కారం. రామారావు గారు ఒక సెకండ్. రామారావు గారు మీతో పాటు ప్యానెల్ లో ఉన్న సభ్యులకు గౌరవం ఇవ్వడం అనేది సంస్కారం అండి. దయచేసి, ఎందుకంటే ఒక మహిళా సభ్యులు కూడా ఉన్నారు ప్యానెల్ లో. అతను ఇంటరప్షన్ ఏంటి? నేనేమంటానంటే మేడం,
ఇక్కడ విద్యా వ్యవస్థలో సమూలంగా ప్రస్తావన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద ఈ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి వైసీపీ వాళ్ళే చేశారంట పేపర్ లీకేజ్. ఆమె శిరీష గారు ఎట్లా మాట్లాడతారు చెప్పండి, అది తప్పు కదా? ఏమన్నా ఆధారం ఉందా? వీళ్ళకి అలవాటు ఉంది. ఎందుకంటే గతంలో రథాలను, దేవస్థానాలకు సంబంధించినటువంటి రథాలను తగలబెట్టినటువంటి టీడీపీ కార్యకర్తలు ఎంక్వైరీ తేలింది కదా, రాజమండ్రి, మనకు అంతర్వేది తదితర చోట్ల. అట్లా వీళ్ళు ఏంటంటే డైవర్షన్ కోసం వీళ్ళకి అలవాటు ఉంది కాబట్టి అదే కోణంలో వైఎస్ఆర్సీపీ చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ, ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి పార్టీ. అట్లాగే భవిష్యత్తులో ఏం చేయాలన్నో పక్కా ప్రణాళిక అమలు చేసినప్పుడు వాళ్ళు అడుగుతుంది ఒకటే కదా, 11 సీట్లకి మిమ్మల్ని ఎందుకు పెట్టారు అనే కదా ఇప్పుడు కూటమి అడుగుతుంది. మీకు అంత నిబద్ధత, అన్ని ప్రణాళికలు అమలు చేసినప్పుడు, అన్ని చేసినప్పుడు 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారు, ఇక్కడనే అర్థం కావట్లేదు అనే కదా వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఏమవుతుందంటే ఒకటి గమనించండి, మీరు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు కానీ, వీటన్నిటిని కొనసాగిస్తే ఇంకా మరిన్ని ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని, అట్లాగే ఎంత మోసపూరితమైన హామీలు ఇచ్చినా అమలు చేసిన వాళ్ళకి కాదు రామారావు గారు, అమలు చేసిన వాళ్ళకి కదా పెద్దపీట వేయాల్సింది. వీళ్ళు గతంలోనే మేడం, వీళ్ళు గతంలోనే 2009 ఎన్నికల్లో కూడా ఏదైతే మనకు ఒక కార్డులు మొత్తం కూడా ఇంటింటికి తిరిగి ఇచ్చారండి. ఎందుకంటే డైరెక్ట్ గా మనం అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్పి డూప్ కార్డులు కూడా, అంటే మోడల్ కార్డులు అని చెప్పి పంచారు. ఏది నగదు బదిలీ పథకం అని ఒక మాట వినుంటారు, అదేమైందో తెలియదు. వీళ్ళు వినండి మేడం, 2014-19 మధ్య రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తా ఉన్నారు. ₹1 రుణమాఫీ చేశారండి డ్వాక్రా మహిళలకు. రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని 1,00,000 కుదించి దాన్ని 5 విడతలు అని చెప్పి 3 విడతలు ఇచ్చి 2 విడతలు ఎగ్గొట్టారు. వీళ్ళ మోసాలకు ఇవన్నీ కూడా ఉదాహరణలు, తార్కాణం. వీటి మీద ఆన్సర్ చేయడానికి కానీ ఏమన్నా ఉందా చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇది వాస్తవం కాదని చెప్పే ధైర్యము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడికైనా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా ఒప్పుకున్న పరిస్థితి ఉందా? అట్లా కూటమి విధానాలు కూడా సూపర్ 6 పథకాలు హామీ ఇస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ఆ ఎన్డీఏ కూటమి అంటారు, ఇక్కడ మాకు సూపర్ 6 తోటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది కదండి. ఎక్కడండి వీళ్ళ కాడ నైతికత, నిబద్ధత, హేతుబద్ధత ఎక్కడుంది చెప్పండి? ఈ రోజు ఇంగ్లీష్ విద్య మీద ఒక దుష్ప్రచారం చేయడం కోసం, ఇంగ్లీష్ విద్య అనేది మంచిదా కాదా మీరే చెప్పండి మేడం. ఇంగ్లీష్ విద్య లేకుండా ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత ఏ వ్యక్తికైనా సరే ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ కావాలంటే ఇంగ్లీష్ విద్య అవసరం కదా. దాన్ని రామారావు గారు, ఆ ఇంగ్లీష్ విద్యకు సంబంధించిందాక వెంకటరమణ గారు అన్నట్టు కేవలం కొన్ని స్కూల్లో కొంతమంది విద్యార్థులు మాట్లాడితే అందరికీ ఇంగ్లీష్ వచ్చినట్టు అయితే అయిపోదు కదా. ఇంగ్లీష్ విద్యని ఎవరు కాదని అనట్లేదు, కానీ తెలుగు మీడియం నుంచి డైరెక్ట్ గా ఇంగ్లీష్ కి వెళ్ళినప్పుడు విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఇంగ్లీష్, తెలుగు రెండు ఉండాలి అని అన్నారు, గుర్తుపెట్టుకోండి. 2వ తరగతి 3వ తరగతి పాపలు కూడా చక్కగా ఇంగ్లీష్ సరళంగా మాట్లాడటం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే తెలుగు మాట్లాడుతూ మాతృభాష మాట్లాడుతున్నారా, పేద పిల్లలు మాట్లాడుతున్నారా? మీరు చెప్పేదంతా ఇదే చెప్తున్నానండి. స్కూల్స్ మీరు చెప్పినవన్నీ మీరు చెప్పినంత మాత్రం నిజమైపోవు. మీరు చెప్తుంటే మేము ఊకొట్టేయడానికి మీకు చెప్పి నిజమైపోదు. ఆకారాన్ని మార్చారు తప్ప స్కూల్లో స్ట్రెంత్ పెంచలేకపోయారు. ఎందుకని మీరు చూడండి, ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఖాళీ లేనట్లుగా ప్రభుత్వం పనిచేసింది. ఇది మాత్రం వాస్తవం. ఈ విషయంలో మీతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్ లో కానీ పిల్లల్ని పంపించడంలో ప్రభుత్వం సిద్ధాంతులు, మీ ప్రభుత్వం ఖచ్చితంగా చేశారు. అందుకే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఇలా ఈ స్థాయి దిగలిపోయాయి. మీకు బయట ప్రపంచం తెలుసా అండి శిరీష్ గారు? బయట ఏం జరుగుతుందో తెలుసా? తెలియకుండానే రాజకీయాల్లో ఉన్నారా? మీరు ఈ ప్రశ్న వేయకూడదు. మాట్లాడుతుంటే ప్రైవేట్ ప్రపంచం తెలియనిది మీ నాయకుడికి. ఎందుకంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బయట ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉన్నది మీ నాయకుడు, మేము కాదు. మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాము. ప్రతిదీ మాకు తెలుసు, ప్రతిదానికి మాట్లాడతాం మేము. మీరు అన్నంత మాత్రాన వాస్తవాలు అయిపోవు. మీరు ఛాలెంజ్ చేసినంత మాత్రాన వాస్తవాలు అయిపోవు. మీరు అనుకున్న నిజాలు అయిపోవు. మీకు పరిపాలన చేయడం దాని వల్ల క్వశ్చన్ చేస్తారు. అసలు డిబేట్ కి వచ్చింది మీరు డిబేట్ కి వచ్చింది పేపర్ లీకేజ్ గురించి, దాని గురించి మాట్లాడాలి. అది వదిలేసి మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నది ఎవరు? మీరు మీకు ఛాన్స్ అయితే దీని గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు? ఇవన్నీ మీరు ఎందుకు ఇంటరప్ట్ అవుతారు? ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? అడగండి. ఎవరు అబద్ధాలు ఆడుతున్నారండి? మీరు వచ్చిన డిబేట్ కి వచ్చిన కారణం
పేపర్ లీకేజ్ గురించి. దాన్ని వదిలేసి మిగిలినవన్నీ మాట్లాడతారేంటి? అవన్నీ మనం ప్రత్యేకంగా డిబేట్ పెట్టుకుందాం. ఖచ్చితంగా మీరు అన్న వాటిలన్నిటికీ మేము ఆధారంతో సహా మేము నిరూపిస్తాం. ఆ తర్వాత ముందు వచ్చిన డిబేట్ గురించి మాట్లాడండి. మాట్లాడుతున్నాను. మీకు విద్యా వ్యవస్థ వేరే వ్యవస్థ